చేయండి. ఆయన ఇంకోటి ఆన్సర్ చెప్పు, సైట్ కాదు. చెప్పాను కదా సార్, బిగ్ బాస్ పేమెంట్ ఇస్తాను చెప్పాను కోసం తీసుకున్నా సార్. అది బై మిస్టేక్ సార్, అది బై మిస్టేక్ ఎలా అది బై మిస్టేక్. బిగ్ బాస్ సార్ ఇంకోటి బిగ్ బాస్ కోసం మెన్షన్ చేశాను అక్కడ, కానీ పేమెంట్ తీసుకోలేదు సార్. నేను ప్రమోషన్స్ ఒకసారి మళ్ళీ చదవండి. మీరే చదవండి నేను చదివాను సార్. మళ్ళీ చదవండి ప్లీజ్. స్వప్న నేను బిగ్ బాస్ కోసం 2.5 lakhs సో అయ్యే లోపు ఇచ్చేస్తాను, ఓకేనా? వాళ్ళు వచ్చి బయటకు వచ్చిందో ఇచ్చేస్తాను చెప్పాను సార్. నేను బిగ్ బాస్ కోసం తీసుకున్నా సార్ బిగ్ బాస్ ఓకే సార్ అది నా బై మిస్టేక్ పెట్టొచ్చు. ఎలా బై మిస్టేక్ ఎలా సైన్ అంటే బై మిస్టేక్ ఓకే స్వప్న బై మిస్టేక్ పెట్టారా? బై మిస్టేక్ ఎలా పెడతారు సార్? నేను డే 1 నుంచి నేను మొత్తుకుంటుంది అదే కదా సార్. ఆయన ఏమన్నా నా ఎనిమినా సార్? నాకేమన్నా శత్రువా సార్? ఆయన పేరు తీసుకురావడానికి నేనేమన్నా తన శత్రువునా సార్? నేను ఇప్పటికీ నేను ఏమనట్లేదు సార్. ఒకవేళ కనుక నువ్వు ఇప్పుడు నిజంగానే నా మీద నీకు కోపం ఉండి నో వద్దు నువ్వు వదిలే, నువ్వు ఒకటి అడగండి. అంటే ఇది కూడా మిస్టేక్ అంటే నిజంగా తనని ఎక్కడైనా చూపిస్తే బెటర్. ఎందుకంటే అగ్రిమెంట్ రాసింది తప్పు, సాక్షులు తప్పు, మ్యాటర్ రాయలేదు, ఎఫ్ఐఆర్ చట్టం ప్రకారం పోయిన అవి తప్పు, అన్ని తప్పే. చూసేటోళ్ళు మాత్రమే కరెక్ట్ కాదు, ఆయన ఒక్కరే కరెక్ట్. కెమెరాలు కూడా పాపం అబద్ధం. స్టార్టింగ్ హాయ్ స్వప్న, స్వప్న అనేది కాకుండా ఏదో పేరు పెట్టొచ్చుగా, రాధికానో దీపానో ఏ పేరో ఏదో పెట్టొచ్చుగా, సాయి అని పెట్టొచ్చుగా. ఏంటంటే అది ఎంబటే డిలీట్ చేసుకుంటారు, చేస్తా అనేది ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. నాకు తెలిసి ఏమనుకున్నా అంటే బేసిక్గా ఇది చూపించగానే ఇది నేను కాదు ఎడిటింగ్ చేశారు అంటాడు అనుకున్నా. నిజంగా నీలో నిజాయితీ ఉందన్న ఈ విషయంలో మెచ్చుకున్నా, ఒప్పుకున్నా. అంటే తను ఇంకొక మాట కూడా, నేను ఒకవేళ తప్పు చేస్తుంటే ఇక్కడికి నేను ఎందుకు వస్తాను ఇక్కడికి? డే 1 నుంచి అదే మాట కదా, డే 1 నుంచి ఇదే చెప్పడం. ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ దట్ ఇప్పుడు 1 week 10 days ఈ రష్ ఇది ఈ హడావుడి అంతా అయిపోద్ది. తర్వాతకి తను కొత్త రకంగా ఇప్పుడు నేనున్నా సార్, ఒక సినిమా తీసా పోయింది, నెక్స్ట్ సినిమా కోసం మళ్ళీ ట్రై చేయాలిగా. సేమ్ స్వప్న లాగా ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు బయటికి రారు. ఎట్లాగూ ఎందుకు స్వప్న బయటకు వచ్చిందంటే వెనక నేనున్నా. డే 1 నుంచి చెప్తున్నా, నేను పిఆర్ ఉన్నా, నేను డైరెక్టర్ ఉన్నా. నేను అడిగేశాను సార్, ఏంటి నేను ఎదగడానికి ఇష్టం లేదా సాయి? 10 years నుంచి ఫ్రెండ్. అంతెందుకు సార్, సాక్ష్యం నేనే. జీవికే ఎదురుగా హైట్ ప్యాలెస్కి వెళ్ళాక నీ ప్రొఫైల్ కూడా షార్టిస్ట్ అయింది, ఒక 5 lakhs రెడీ చేసుకో. నిజం సార్, నిజం సార్, నా మీద ప్రామిస్ సార్. ఇవన్నీ ఫేక్ మాటలు, ఫేక్ మాటలు కాదు, నిజం మాటలు. ఆయన ఎవరు సార్ నాకు అర్థం తీసి లోపలికి పెట్టడానికి ఎవరో తెలియదు. నీ ప్రొఫైల్ వచ్చిందని చెప్పావా? ఎవరు ప్రొఫైల్? ఎవరు? సాయి ప్రొఫైల్ వచ్చిందని డైరెక్టర్ అది మాత్రం ఫేక్, ఇది మాత్రం బై మిస్టేక్. నా దగ్గర ప్రొఫైల్ వచ్చిందా? బై మిస్టేక్ బై మిస్టేక్ నాకు ఆధార్ చెప్పండి సార్. ఎన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఫోన్ కాల్స్. ఇక్కడ ఏం లేదు, మనం ఆయన పోలీస్ స్టేషన్ లో తీసుకుపోయి ఫుడ్ కూడా వేస్ట్. కానీ మామూలుగా ఏంటంటే అక్కడ జైల్లో పెట్టడం కూడా ఫుడ్ వేస్ట్. పక్కన ఉన్న పాపం ఎవరైతే ఖైదీలు మారుతా ఉంటారో వాళ్ళు కూడా తప్పుగా అనుకుంటారు, వామ్మో ఇలాంటి వాడు వచ్చిండు ఎండ్రా అని వాళ్ళు అనుకుంటారు. కానీ లేదు చెప్తున్నా, ఇక్కడ ఏం లేదు. అందరి ముందు ఈ ఇష్యూ ఇక్కడతో క్లోజ్. ఎందుకంటే అనవసరంగా ఆమె డేట్స్ వేస్ట్, నా డేట్స్ వేస్ట్, ఆడియన్స్ కూడా అందరూ అనుకోండి. మీరు స్టేషన్ బెయిల్ తీసుకున్నారు, మీరు ఇన్ని మెసేజ్లు చేశారు, వాయిస్ నోట్స్ ఉన్నాయి, ఇన్ని ఫ్రెండ్స్ ఎందుకు రాజు? సార్ నేను ఒకటే సార్, నేను 80% ఒప్పుకోను, నేను తీసుకోలేదు. నేను బిగ్ బాస్ కోసం తీసుకోలేదు. రాజు మీరు చెక్ మీద సంతకం చేశారు, 100 rupees బాండ్ పేపర్ మీద సంతకం చేశారు, మీరే పెట్టానని ఒప్పుకుంటున్న ఒక మెసేజ్ కూడా ఉంది. ఇప్పటికీ నేను ఒప్పుకోవట్లేదు అంటే ఎలా రాజు? సార్ నేను మోసం చేసేవన్నీ అయితే అవన్నీ బాండ్ పేపర్లు ఎందుకు రాసిస్తాను? అప్పుడు అనుకోలేదు. ఆధార్ కార్డు అదే ఓకే, మీరు ఇప్పటికీ ఇస్తానని అంటున్నారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నేను అందుకోసం తీసుకోలేదని అంటున్నారు. మీరు ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ చేశారు ఇందుకోసం తీసుకున్నారని, ఇప్పుడు మీరు కాదని అంటున్నారు. సార్ నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇస్తాను లేదు కదా అలాగా. తర్వాత వైట్ పేపర్ మీద సంతకం చేశారని అంటున్నారు. సార్ అది సిసి ఫుడ్ దేని సార్? వాళ్ళు చెప్పారు సిసి ఫుడ్ తీసుకుని చెప్పేసి ఇక్కడ బిగ్ బాస్ కోసం తీసుకున్నానని మీరు సంతకం చేశారు. దీనికంటే ముందేనే మెసేజ్ చేస్తుంది, దానికంటే ముందు డేట్ చూపియండి అంట. అంటే అంత డేట్ చూపియండి అంటే మేమన్నా ఆమె చాలా షోస్ మిస్ అయ్యానని చెప్తున్నారు. ఎంత నష్టపోయారు మీరు? అంటే గూగుల్ డ్రైవ్ లో ఈ టైంకి అంటే సెప్టెంబర్ 3వ తారీఖు ఇది గూగుల్ డ్రైవ్ కి లింక్ అయిపోయింది. ఓకే, సెప్టెంబర్ 3వ తారీఖుని మెసేజ్ చేశారు. అవును సార్. మీరు ఏ స్టేట్ లో ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు మెసేజ్ చేసినప్పుడు తప్పు చేయడానికి? సార్ నేను ఒకటి మెసేజ్ పెట్టిన మాట వాస్తవం, కానీ నేను బిగ్ బాస్ వచ్చిన తర్వాత బయటకు ఇస్తాను పేమెంట్ అన్నది. ఎందుకోసం తీసుకున్నాను అన్నది కూడా మీరు ఇక్కడ కన్ఫెస్ చేశారు. సార్ ఇంకోటి, నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిందా పేమెంట్ ఇస్తాను అన్నారు. అదే పెట్టా బిగ్ బాస్ కోసం అని చెప్పేసి